ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్న నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి గత ప్రభుత్వంలో యాక్టివ్గా వ్యవహరించిన అధికారులందరూ క్యూ కడుతున్నారు. ఆయన నివాసం దగ్గర ఒకటే బార్లు తీరుతున్నారు ఈ అధికారులందరూ. చంద్రబాబు నాయుడు కూడా లేదనకుండా కాదనకుండా ఎంతో కొంత సమయం వాళ్ళకి ఇచ్చి పంపించేస్తున్నారు. ఇప్పటికే సిఎస్ లాంటి వాళ్ళు ఆయన కలిశారు, పుష్పగుచ్చాలు ఇచ్చారు, శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు అధికారులని కలుస్తున్న ఆయన ఇద్దరు అధికారులకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. కలిసేది లేదు, పంపించేయండి వాళ్ళని అంటూ చాలా స్పష్టంగా తన గేటు దగ్గర ఉన్న సెంటర్లు కూడా చెప్పించారు ఆయన. ఎందుకలా? ఇద్దరు అధికారులు ఎవరు? వాళ్లే అన్ని విధాల విపక్షంలో ఉన్న టీడీపీని, చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు. ఒకరు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు టీడీపీ మీద చాలా నిఘా పెట్టారు. చంద్రబాబు నాయుడిని చాలా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, పదే పదే నిఘా పెట్టారు. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు తీవ్రంగా ఒక విధంగా ఉక్కిరి బిక్కిరి చేశారు. కదలిక కూడా లేకుండా, ఎలాంటి కదలిక లేకుండా, అంటే ఎవరిని కలుస్తున్నా, పార్టీ నేతలతో మాట్లాడుతున్నా, లేకుంటే ఏమైనా పార్టీపరమైన చర్యలు తీసుకుంటున్నా, ఎలాంటి సమాచారాన్ని రాబట్టడానికి రకరకాలుగా వ్యవహరించారు. దానికోసం హద్దులు దాటారంటూ కూడా పదే పదే టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. చివరికి ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషనే ఈ విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి నిజమే ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో, అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆయన విధి నుంచి తప్పించింది పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడిని కలవడం కోసం గేటు దగ్గరకు వస్తే అక్కడ ఉన్న అధికారులు, అంటే గేటు దగ్గర ఉన్నటువంటి అధికారులు, కానిస్టేబుల్స్ మీకు అనుమతి లేదు వెళ్ళిపోమని చెప్పారని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. లోన ఒకసారి కనుక్కున్నాక కూడా లోన వాళ్ళు కనుక్కుని మీకు అనుమతి లేదు, చంద్రబాబు నాయుడు గారు కలవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి వేయడంతో నిరాశ ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఇక రెండో వ్యక్తి కొల్లి రఘురామరెడ్డి. మీకు గుర్తుందా, నంద్యాలలో చంద్రబాబు నాయుడిని స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన సమయం ఉంది కదా, ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఆయన తరపు లాయర్లందరూ ఒకవైపు, అంటే చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన వెనకాల ఆయన తరపు లాయర్లు ఉంటారు. ఎదురుగా ఒక అధికారి కుర్చీలో కూర్చొని గవర్నమెంట్ తరపు లాయర్లతో ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు ముఖాముఖి కూర్చొని ప్రశ్నలు గుప్పిస్తూ ఆ స్కిల్ కేసులో. నాకు ఆధారాలు చూపించండి, నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ అటు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటే ఈయన మాట్లాడుతూ ఈయన కనబడుతున్న ఒక పెద్ద విజువల్ లేదా ఒక ఫొటోస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యాయి. ఆయనే కొల్లి రఘురామరెడ్డి. ఆయన ఆ స్కిల్ కేసులో చాలా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టారంటూ టీడీపీ శ్రేణులు అప్పుడే చెప్తూ వచ్చాయి. ఈవెన్ ఆయన ఫ్యామిలీ మెంబర్సే, నారా లోకేష్ లాంటి వాళ్ళు కూడా, ఆయన కుమారుడు, ఆయన పదే పదే ఆరోపించారు ఇది సరైన పద్ధతి కాదు, అంత పెద్ద రాజకీయ నాయకుడు, ఒక 40 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన వ్యక్తిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, సరైన ఆధారాలు లేకుండా అంటూ ఆయన కూడా ఆరోపణ చేశారు. ఆ వ్యక్తే ఈ కొల్లి రఘురామరెడ్డి. ఆయన కూడా చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చారు, ఆయనకు కూడా అనుమతి లేదంటూ పంపించేశారు. సో మిగతా అందరి విషయంలో ఎంతో కొంత సానుకూలంగానే వ్యవహరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు అధికారుల విషయంలో మాత్రం చాలా సీరియస్ గానే ఉన్నారు. దాంతో రానున్న రోజుల్లో జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది. నిజానికి ఇలాంటి అధికారులు చాలా మంది కీలకంగా వ్యవహరించారు అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగా. ప్రభుత్వం కంటే కూడా అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా బాగా వ్యవహరించారు. అలాంటి వాళ్ళపై చాలా సీరియస్ గా యాక్షన్ ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ప్రచారం టైంలోనే చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అవన్నీ నిజమయ్యేలాగా ఉంది. ఎందుకంటే వాళ్ళని ఉద్యోగాల్లో ఉంచరు, అంటే వాళ్ళ విధుల్లో ఉంచరు, మెయిన్ విధుల నుంచి తప్పిస్తారు. ఏదైతే సీఎంఓ లేదా ఇంట్లో కీలకమైన పదవులు అన్ని కూడా వాళ్ళకి దక్కవు అనేది వాళ్ళకి తెలుసు, ఇటు వీళ్ళకి కూడా తెలుసు, ఈ అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులకు కూడా తెలుసు. కానీ కర్టసీగా కలవడం కోసం వచ్చారు. బట్ అది కూడా అంటే ఏమన్నా ఛాన్స్ ఉందేమో ఆయన, అంటే జరిగిన కొన్ని పొరపాట్ల నుంచి తప్పించుకోవడానికంటూ వాళ్ళు ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళు ఎవరికే అనుమతి ఇవ్వకపోవడంతో నిరాశగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు నివాసం గేట్ దగ్గర నుంచి. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చూడాల్సి ఉంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏబీపీ దేశం.